అందరికీ నమస్కారం. సుదర్శన్ 400 ఈ వీడియో చూశాక భారతదేశం యొక్క ప్రస్తుత బలాన్ని చూసి మీరు నివ్వెరపోతారు. విశ్వగురువు ఇది కేవలం కిరీటం కాదు, ఆధ్యాత్మికత, తెలివితేటలు మరియు సంస్కృతి కలయికతో కూడిన బాధ్యత. అలాగే ఈ బాధ్యతను స్వీకరించే సామర్థ్యం ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే. భారతదేశం గతంలోనూ విశ్వగురువుగా వెలుగొందింది, ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే బాటలో పయనిస్తోంది. ఇతర దేశాల నుండి దీన్ని వేరు చేసే శక్తి దాని మూలాల్లో ఉంది, సనాతన ధర్మంలో. సనాతనం అంటే సమతుల్యతకు మూలం. 1945లో అమెరికా తన మొదటి అణు పరీక్షను నిర్వహించినప్పుడు దాని శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్ స్వయంగా తాను సృష్టించింది విధ్వంసం అని అంగీకరించాడు. జపాన్లోని హిరోషిమా, నాగసాకిలలో జరిగినది దాని ఫలితమే. మరియు విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన అదే ఓపెన్హైమర్ తన మానసిక సమతుల్యతను కోల్పోయాడు. అతను సనాతనంలో ఆశ్రయం పొందాడు. అతను భగవద్గీతను చదివి అక్కడ మనశ్శాంతిని పొందాడు. ఇది భారతదేశం యొక్క శక్తి. ఇక్కడ బ్రహ్మాస్త్రం ఉంది, దాన్ని నిరోధించే చైతన్యం కూడా ఉంది. విజ్ఞానం, వివేకం రెండూ కలిసి నడుస్తాయి. బ్రహ్మాస్త్రాన్ని నేటి భాషలో అణుబాంబు అని అంటున్నా, దానిని ఖచ్చితంగా సమతుల్యంగా ఎలా ఉపయోగించాలో భారతదేశానికి తెలుసు. రష్యా S-400ను సృష్టించింది. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైమానిక ముప్పులను కూల్చివేసే శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ. కానీ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వ్యవస్థ మళ్ళీ విఫలమవుతూనే ఉంది. డ్రోన్ మరియు క్షిపణి దాడులు రష్యా వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాయి. కానీ భారతదేశం అదే వ్యవస్థను తీసుకొని దానిని సుదర్శన్ 400గా మార్చింది. తన స్వదేశీ రాడార్, AWACS మరియు నెట్వర్క్ కమాండ్తో అనుసంధానించింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై చర్య తీసుకున్నప్పుడు అదే సుదర్శన్ శత్రువుకు కాలరూపంగా మారింది. డ్రోన్లు గాల్లో ఎగిరి బూడిదగా మారాయి. రష్యా దిగ్భ్రాంతి చెందింది, ప్రపంచం కలవరపడింది. ఏ వ్యవస్థ సామర్థ్యాలపై ప్రశ్నలు తలెత్తాయో దాని భారతీయ వర్షన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అయితే నిస్సందేహంగా నేటి సాంకేతికత పాశ్చాత్య దేశాల వద్ద ఉంది. వారు చాలా సృష్టించారు. కానీ బ్రహ్మాస్త్ర సమతుల్యత ఇప్పటికీ కూడా భారతదేశం వద్ద ఉంది. ఇక్కడ యోధులు మొదట ధ్యానం చేసి తరువాత వారి లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఇక్కడ పక్షి కన్ను మాత్రమే చూడబడుతుంది, చుట్టూ ఉన్న ప్రపంచం కాదు. భారతదేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు, కానీ రంగంలోకి దిగితే చరిత్ర సృష్టిస్తుంది. కురుక్షేత్రం కావచ్చు, కళింగ కావచ్చు, పానిపట్టు కావచ్చు, కార్గిల్ కావచ్చు, భారతదేశం అధర్మాన్ని సహించలేదు, ప్రతిస్పందించింది. ఒకవేళ భారతదేశానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాల్సిన సమయం వస్తే ప్రపంచం మొత్తం కదిలిపోతుందని నమ్మండి. నేడు భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి మరియు సాంస్కృతిక నాయకత్వం కలిసి నిలబడినప్పుడు భారతదేశం మరోసారి ప్రపంచ నాయకుడిగా ఉంటుంది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది, కానీ గమ్యం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే భారతదేశానికి బలం మాత్రమే కాదు, ధర్మం మరియు సమతుల్యత గురించి అవగాహన కూడా ఉంది. ఇదే భారతదేశాన్ని మిగతా వాటి నుంచి భిన్నంగా నిలుపుతుంది.